ఒక చిన్న పట్టణం. రోడ్డు పక్కన ఉన్న ఈ చిన్న బిర్యానీ సెంటర్. షాప్ చిన్నదే, కానీ రుచి మాత్రం పెద్దది. అన్నా, ఒక ఫుల్ బిర్యానీ, 2 ఫ్రై పీస్ చికెన్. ఇప్పుడే ఇస్తా బాస్, వేడివేడిగా ఉంది. ఇదిగో మీ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ రాములు గారు. ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి తినే రాములు స్నేహితుడు ఆ హోటల్ని నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు. అసూయ అనే భావం అతని మనసులో మెల్లగా మొలకెత్తింది. ఇంత జనమా, ఇంత డబ్బా, నేను పెట్టేస్తా ఒక పెద్ద హోటల్. అది ఎక్కడంటే రాములు బిర్యానీ సెంటర్ పక్కనే. మన హోటల్ స్టేట్ లెవెల్ రుచి చూపిస్తుంది. మొదటి వారం జనాలు కొత్తదనొచ్చారు. కానీ ఫుడ్ బాగుంది, కానీ క్రౌడ్ తగ్గింది. రుచి బాగుంది, కానీ ఏదో మిస్సింగ్ ఉంది. రాములి దగ్గరే బెటర్ అనిపిస్తోంది. జనం మళ్ళీ రాములు హోటల్ వైపు మళ్లారు. నీ వంట వల్లే ఇలా అయింది. ఖర్చు తగ్గించుకోవడానికి అందర్నీ తీసేసి తానే వండడం మొదలుపెట్టాడు. డబ్బు రావాలి, ఎలా అయినా రావాలి. అన్నా, బిర్యానీ క్వాలిటీ లేదు. నాణ్యత తగ్గింది, కస్టమర్లు తగ్గారు, నష్టాలు పెరిగాయి. చివరికి కొత్త హోటల్ మూసివేయాల్సొచ్చింది. అసూయతో పెట్టిన వ్యాపారం నిలబడదు. రాముల్ హోటల్ మాత్రం గతంలో కంటే ఎక్కువగా లాభాలు వచ్చాయి. ఎందుకంటే అతనిలో అసూయ లేదు. తినండి బాస్, సంతృప్తిగా తినాలి. ఒకరిని కిందకు లాగాలనే ప్రయత్నం మనల్ని కిందకు లాగుతుంది. మన పని మీద ప్రేమ ఉంటే విజయమే మన వెంటే ఉంటుంది.